యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాన్నకు మరింత దూరం అవుతామని చెప్పాను, కానీ దివ్య నిర్ణయం తీసేసుకుంది. అంతా పాపిష్టి డబ్బు వల్లే. అదిప్పుడు ఎక్కడుందో ఎవరు కొట్టేశారో. యో యో రాత్రంతా నువ్వు నిద్రపోలేదయ్యా? నిద్ర పట్టి చస్తే కదే డబ్బుంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. ఈ డబ్బుకి కాపలా కాయటం అంటే ఎంత కష్టం ఇప్పుడు అర్థమవుతుంది. అనవసరంగా ఈ డబ్బుల్ని కొట్టేశామేమో కదయ్యా? డబ్బులు అవసరమే, కానీ మనశ్శాంతి లేకుండా పోతుంది. మన వియ్యంకుడు ఒకవైపు, వియ్యపురాలు ఒకవైపు, దివ్య మరోవైపు నా చుట్టూ చేరి చిత్రవద చేస్తున్నట్టు అనిపిస్తోంది. అర్జెంటుగా ఈ డబ్బులు ఇంట్లో ఉంచకుండా బయట ఎక్కడైనా పెట్టేయాలి. ఈ టైంలో డబ్బుల్ని తరలించడం అంటే పెద్ద ప్రమాదం కదయ్యా? ఇప్పుడు డబ్బులు తరలించడం అంటే రిస్క్ నాకు తెలిసే, కానీ మందు పాత్ర మీద కూర్చున్నట్టుంది. ఏ క్షణంలో ఈ డబ్బుల గురించి తెలిసిపోతుందని అడలే చస్తున్నాను. ఏదైతే అదైంది, డబ్బులు షిఫ్ట్ చేస్తాను. గుండె మీద భారాన్ని కాస్తనే తగ్గించుకుంటానే. తడిసిపోతుంది ఇక్కడ. చెప్పండి మేడం. ఫేక్ కరెన్సీ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ డీటెయిల్స్ కావాలి సార్. వాళ్ళెవరు ఇప్పుడు యాక్టివ్గా లేరు మేడం. డిమానిటైజేషన్ తర్వాత దొంగ నోట్ల కేసులు ఎక్కువ రిజిస్టర్ అవ్వలేదు. ఓల్డ్ క్రిమినల్స్ లిస్ట్ ఇవ్వండి సార్, మేము ఒకసారి చెక్ చేసుకుంటాం. వాళ్ళ వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు, ఊరికే టైం వేస్ట్. ప్లీజ్ సార్, మాకు ఎక్కువ టైం లేదు, త్వరగా డీటెయిల్స్ ఇవ్వండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. రమేష్ సార్, దొంగ నోట్ల ఫైల్ తీసారా? వెళ్ళు. ఇదిగోండి మేడం. హలో గోవిందన్నా, నేను. చెప్పు, ఏదైనా టిప్ వచ్చిందా? దొంగ నోట్ల కేసులో దొరికిపోయిన వాళ్ళ వివరాల కోసం దివ్య అనే లాయర్ వచ్చింది. మా ఎస్ఐ గారిని అడిగి ఆ వివరాలు తీసుకుంటుంది. అది పోలీస్ స్టేషన్ దాకా వచ్చిందా? మీ దాకా వస్తుందని మీకు ముందే ఫోన్ చేశాను. జాగ్రత్తగా ఉండండి అన్నా. ఉంటాను. చా, అది కేసు టేకప్ చేసినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని కేసు నుంచి తప్పించాలా, లేక ఈ భూమి మీదే లేకుండా చేయాలా? నేను దొరకకూడదంటే దాన్ని లేపేయాలి. సార్, చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఇంక ఉంటాం. ఓకే మేడం, వస్తాం సార్. మంచిది. ప్రసాద్కి నిజం తెలిసిపోయినట్టుంది. తనేమన్నా సరే
దివ్య నా కేసు వాదిస్తుందని గట్టిగా చెప్పాలి. ప్రసాద్, ఎలా ఉన్నావు? నువ్వే చూస్తున్నావుగా ఎలా ఉన్నానో. నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది కాబట్టే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు నన్ను నమ్మటం లేదా? జడ్జి గారంటే పరాయి వాళ్ళు, వియ్యంకులు బయట వాళ్ళు, చిన్నబాబు తెలిసి తెలియని వయసు, చిన్న కోడలికి ఏమీ తెలీదు. నీకు తెలీదా నేను ఎటువంటి లాయర్ను, ఎటువంటి కేసులు వాదించి గెలిచానో నువ్వు చూడలేదా? అటువంటిది నన్ను కాదని ఆ దివ్యని వాదించమంటావా నువ్వు? ఈ కేసుకి తనే కరెక్ట్ ప్రసాద్. అంటే నేను తగిన వాడిని కాదా? నీకు కోర్టులోనే చెప్పాను వేరే లాయర్ను చూద్దామని. మళ్ళీ ఏంటిది ప్రసాద్? వేరే లాయర్ అని చెప్పావు, దివ్యని చెప్పలేదు కదా. దివ్య అయితే ఏంటి? ఎవరికైనా ఫీజు ఇవ్వాల్సిందే కదా. దివ్య మన శత్రువు. తనను ఒక లాయర్గా చూడు ప్రసాద్. అంటే తను భిక్ష వేస్తే బతుకుతావా? నీ గౌరవం ఆత్మాభిమానం ఏమయ్యాయి? అంతకంటే నువ్వు ఈ జైల్లో మగటమే బెటర్. చెయ్యని తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి ప్రసాద్? అయితే నా మాట వినవా? వినను ప్రసాద్. అప్పుడే 5 కోట్లు వాళ్ళ మొహాన పడేసుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అప్పుడు డబ్బులు ఇవ్వను అన్నావు, సరే అన్నాను. కోర్టులోనే తేల్చుకుందామన్నావు, ఓకే అన్నాను. కానీ నువ్వేం చేశావు? నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఆపలేకపోయావు. నాకు స్టేషన్లో బెయిల్ ఇప్పించలేకపోయావు. కోర్టులో గట్టిగా వాదించలేకపోయావు. బాగా తెలిసిన జడ్జి గారిని కూడా సరిగ్గా బెయిల్ అడగలేకపోయావు. ఇంకా నిన్నీ మాటలు వినాలా ప్రసాద్? నాకు నీ మీద నమ్మకం ఉంది. నీ తెలివితేటలు, నీ ఆలోచన మీద కూడా నమ్మకం ఉంది. కానీ ఈ కేసుకి నువ్వు కరెక్ట్ కాదు. దివ్య తప్ప వేరే ఏ లాయర్ కరెక్ట్ కాదు. నువ్వు ఏమన్నా ఏమనుకున్నా సరే దివ్య నా కేసు వాదిస్తుంది. దివ్య నన్ను బయటకు తీసుకొస్తుంది. అంటే నేను ఐమ్ సారీ ప్రసాద్. ఈ విషయంలో నేను నీ మాట వినదలుచుకోలేదు. నేనంటే నీకు ఇష్టం ఉంటే కష్టమైనా సరే ఈ కేసు నుంచి తప్పుకో. పంతాలకి పట్టింపులకి పోయి నా జీవితాన్ని నాశనం చేయకో. యో, ఇంట్లో ఎవరూ లేరు. అన్నయ్య గారు బయటికెళ్లారు. పెద్దవాడ కిందికి రాదు. దివ్య చారుకేసి కూడా బయటికెళ్లారంట. బొంతని బయటికి తీసుకెళ్ళడానికి ఇదే మంచి సమయం. అవునన్నా, ఆయనేమో పైనున్నారు. కిందకొచ్చేలోపు నువ్వు బొంత తీసుకుని బయటికెళ్ళిపో. ఎక్కడైనా జాగ్రత్తగా దాచిపెట్టు. త్వరగా వెళ్ళు నాన్నా. అబ్బబ్బబ్బబ్బా, కంగారు పెట్టకండి, వెళ్తున్నానుగా. ధనలక్ష్మిని ఒకసారి తాకి దండం పెట్టుకోండి. పోయిరావమ్మ ధనలక్ష్మి. హ్యాపీ జర్నీ, సీ యూ సూన్.
త్వరలోనే కలుద్దాం. బాయ్. వెళ్ళొస్తాను. ఇంట బయట ఎవ్వరూ లేరు. త్వరగా గేటు దాటేయాలి. అమ్మయ్యా. ఎవరికంటే పడకూడదనుకున్నానే వాళ్ళకంటే పడ్డానే. ఏమండి ఏడుకొండల గారు, ఏమిటి బొంతతో ఎక్కడికి బయలుదేరారు? నీకెన్నిసార్లు చెప్పాలరా బయటికి వెళ్లే ముందు అడగకూడదని? బొంతతోటే కదండి వెళ్తున్నారు, బ్యాగుతో కాదు కదా. బొంతైనా బ్యాగ్ అయినా బయటికి కదా వెళ్తున్నాను, నన్నేం అడక్క. అంత కోపం ఎందుకండి? బొంతతో ఎక్కడికి వెళ్తున్నారు అసలు? మళ్ళీ అదే ప్రశ్న. ఈ బొంత నాకు నచ్చలేదు, రిటర్న్ ఇద్దామని వెళ్తున్నాను. చాలా ఇక నన్ను వెళ్ళనిస్తావా? ఒక్క నిమిషం. ఏమండి, ఈ బొంత మీరు కొని 3-4 రోజులు అవట్లా? దీని మీద మీరు ఇష్టం వచ్చినట్టు ఈ 4 రోజులు దొల్లేసి ఇప్పుడు తీసుకెళ్లి రిటర్న్ ఇస్తానంటే వాడు తీసుకుంటాడా? అది వాడు నేను తేల్చుకుంటాం, మధ్యలో నువ్వెవరు అడగడానికి? అలా అంటారేమిటండి? నేను మీ శ్రేయోభిలాషనండి. పాపం మీరు ఈ వయసులో ఆ బొందని భుజాన్ని వేసుకుని కింద మీద పడుతూ అంత దూరం తీసుకువెళ్ళిన తర్వాత వాడు తీసుకోను అంటే మళ్ళీ భుజాన్ని వేసుకుని ఈసురోమంటూ ఇటు రావాలి కదా అని చెప్తున్నాను. వాడు తీసుకోకపోతే ఏ మురిగుంట్లోనే పడేసి వస్తానరా, నీకేం నష్టం? నన్ను వెళ్ళనివ్వరా? మురుగుంట్లో పడేయడానికి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకండి? మన ఇంట్లోనే ఏదో మొదలు పడేయచ్చుగా. నేను నీకేం ద్రోహం చేశానురా? ఎందుకురా నన్ను ఇలా కాల్చుకు తింటున్నావు? పెద్దవాడిరా, బొంత పట్టుకుని ఉన్నానురా, వదిలే. ఎత్తుకున్నారులేండి బోడి బొంత ఒకటి. అక్కడికేదో మీరు బాహుబలిలో శివలింగాన్ని ఎత్తుకున్నట్టు ఎవడడ్డ నిన్ను ఎత్తుకుంది అనేంత బిల్డప్ ఇవ్వకండి. మీరు ఎత్తుకుంది జస్ట్ బొంత. అయినా ఈ బొంతని మీరు అంత బరువులు ఎందుకు ఫీల్ అవుతున్నారండి? అదేదో మీ గుండెల మీద కొంపడైనట్టు, అందులో ఏదో బాబున్నట్టు. అమ్మో, వీంకుడు వస్తాడేంటి? ఈయన కంటపడితే వీడికన్నా ఎక్కువ యక్ష ప్రశ్నలు వేస్తాడు. ఇంట్లోకి వెళ్ళటం ఉత్తమం. ఏమండి ఏడుకొండల గారు, ఏమిటి బొంత పట్టుకుని వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతున్నారు? మర్చిపోయాను, ఈరోజు శుక్రవారం కదా, రిటర్న్ తీసుకోడు, రేపిస్తా. ఓ, శుక్రవారం అని మీకు ముందు తెలీదా? ఏంటి దివ్యమ్మ, ప్రసాద్ సార్ అంత కోపంగా ఉన్నారు? చిన్నత్తయ్య దగ్గరికి వెళ్ళొచ్చారేమో. అంటే మీరు ఈ కేసు వాదిస్తున్నట్టు తెలిసిపోయిందేమో దివ్యమ్మ, అందుకే కోపంగా ఉన్నారేమో. మీరేం నిర్ణయించుకున్నారు? ఇంకేం తెలియదు చార్కేశా, ఆయన కూడా సీరియస్గా ఉన్నారు కదా, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను దివ్యమ్మ. కావాలంటే ఈ కేసులో మనం పరోక్షంగా హెల్ప్ చేద్దాం. ప్రసాద్ సార్కి హర్ష సార్కి ఇష్టం లేకుండా మీరు ఈ కేసు వాదించొద్దు. అలాగే చేద్దాం. కానీ ఇందాక బొంత రిటర్న్ ఇచ్చేస్తాను అన్న ఏడుకొండల బాబాయ్ మావయ్య రాగానే సడన్ గా ఇంట్లోకి వెళ్ళిపోయారేంటి? దీని గురించి ఆలోచించాలి. నాకు అదే డౌట్ రన్ అవుతుంది దివ్యమ్మ. ఆలోచించాల్సిందే, ఆలోచిస్తా. పద. ఏందియా మళ్ళీ బొంత వెనక్కి తీసుకొచ్చావు? ఏమైంది నాన్న? ఏం చేయమంటారే, బొంతతో బయటికి వెళ్ళేసరికి ఆ దివ్య చారికేసులు ఎదురుపడ్డారు. ఆ దరిద్రుడు అడ్డమైన ప్రశ్నలు వేశాడు. వాళ్ళని తప్పించుకుని వెళ్ళబోయేలోపు బియ్యంకుడు వచ్చాడు.
ఆయన ఇంకెన్ని ప్రశ్నలు వేస్తాడోనని వెనక్కి వచ్చాను. ఈ కేసుకి నువ్వు కరెక్ట్ కాదు. దివ్య తప్ప వేరే ఏ లాయర్ కరెక్ట్ కాదు. ఏమండి, పొద్దున్నే చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారండి? నేనెంత కంగారు పడ్డానో తెలుసా అండి? ఏం ఇంట్లో వాళ్ళందరూ అవమానించారని నేను ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళాను అనుకుంటున్నావా? నీ భర్త అంత పిరికివాడు కాడు. అందరూ కూడగట్టుకుని ఒకే మాట మీద ఉన్నారన్నమాట. నేను అసమర్థుణ్ణి అని ముద్ర వేశారన్నమాట. ఈ చేతకాని వాడు ఎందుకు పనికిరాని వాడని నిర్ణయించుకున్నారన్నమాట. నాకు ఆ ఉద్దేశం లేదండి. నేను మీ పక్షానే ఉన్నాను. ఇంట్లో వాళ్ళందరూ ఏకమైనప్పుడు నువ్వు నేను ఒకవైపు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం సుమిత్ర? నిజం చెప్పాలంటే నువ్వుండి కూడా నాకు ద్రోహం చేశావు. నేనేం చేశానండి? నా మాట వినని కొడుకునిచ్చావు. ఎవరి మాట వినని కోడల్ని వాడు తీసుకొచ్చాడు. ఇంతకంటే అవమానం వేరే ఏ ఉంటుంది? మామ ఒక అసమర్థపు లాయరు, కోడలు చాలా తెలివిగల లాయర్ అని కోర్టులో అందరూ చెప్పుకుంటారు. సాటి లాయర్లందరూ నన్ను హీనంగా నీచంగా చూస్తారు. కోర్టు హాలు నన్ను చూసి పగలబడి నవ్వుతుంది. నీ ఒంటి మీద ఇంకా నేనెందుకు అని నా నల్లకోటే నన్ను చూసి వెక్కిరిస్తుంది. నా ఫ్యామిలీ నాకు మంచి గిఫ్టే ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. చూస్తాను. నన్ను పక్కన పెట్టి కేసు తను ఎలా గెలుస్తుందో ప్రేక్షకుడుగా చూస్తాను. ఇది నా పతనమో లేక తన అతి నమ్మకమో పొగరో గర్వమో అది చూస్తాను. ఎక్కడికి వెళ్ళారండి? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? స్మగ్లర్ గురించి తెలుసుకుందామని. రాత్రి నేను మీకు వద్దని చెప్పాను కదా. చిన్నత్తయ్య కేసు నుంచి బయట పడాలి కదండి. ఆ విషయం నాన్న చూసుకుంటారు, మీకెందుకు? అన్ని విషయాలని మావయ్య గారు చూసుకోలేరు. అంటే మా నాన్నగారి కంటే మీరే తెలివైనవారు అనుకుంటున్నారా? లేదండి, నేనెప్పటికీ ఆయన కంటే గొప్పదాన్ని కాదు. మరేంటండి ఇదంతా? మా నాన్నగారు ఏమన్నారో విన్నారు కదా. ఇంకా మీకు ఈ కేసు వాదించాలనుందా? వద్దమ్మా, దయచేసి ఆయన్ని బాధ పెట్టే పని చేయకు. నువ్వు ఈ కుటుంబ సంతోషాన్ని కోరుకుంటున్నావని నాకు తెలుసు, కానీ ఆయన చాలా బాధపడుతున్నారు. అత్తయ్య, నేను ఇప్పుడు కూడా ఈ కుటుంబ సంతోషాన్నే కోరుకుంటున్నాను. నేను మావయ్య గారిని అవమానించడం లేదు. ఆయన మానసిక స్థితిని అంచనా వేశాను. ఆయనున్న కండిషన్లో కేసుని వాదించలేరు. చిన్నత్తయ్యకి శిక్ష పడుతుంది.